భారత్ను బెదిరించి తాను చెప్పినట్లు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఏమాత్రం తలగ్గడం లేదు. అంతేనా, భారత్ తీసుకునే నిర్ణయాల వల్ల పెద్దన్న స్థానానికే ముప్పు వాటిల్లే పరిస్థితి వస్తోంది. భారత్పై డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఈ విషయంలో ట్రంప్ సహా ఆయన బృందమంతా భారత్ను భయపెట్టేలా చూసింది. కానీ ఇండియా మాత్రం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుని అమెరికాకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. భారత్ మాట వినడం లేదని ఒకవైపు, భారత్లా మరిన్ని దేశాలు కూడా అదే శైలిలో అమెరికాతో వ్యవహరిస్తే మరింత పెద్ద ముప్పే వచ్చే అవకాశం లేకపోలేదు. భారత్ సైలెంట్ గా ఉంటూనే అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలోనే భారత్పై అమెరికా కొత్త వ్యూహానికి తెరతీసినట్లు తెలుస్తోంది. నిపుణులు కూడా ఇదే మాట చెబుతున్నారు. నేరుగా వార్నింగ్ ఇస్తే భారత్ మాట వినడం లేదని గ్రహించిన అమెరికా కత్తికి తేనె పూసి భారత్ను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు భారత్పై విమర్శలు, బెదిరింపులకు దిగడం, మళ్లీ అదే సమయంలో పొగడ్తలు, ప్రశంసలతో ముంచెత్తుతోంది అమెరికా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వాడిన మాటలను అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కొందరు విశ్లేషిస్తూ కీలక అంశాలను చెబుతున్నారు. ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడు, అలాగే ఆయన గొప్ప నాయకుడు అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అయితే ఈ పొగడ్తల వెనుక భారత్పై తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు పెంచే యోచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా ప్రశంసిస్తూనే మోదీ ప్రభుత్వంపై ఆర్థికంగా అమెరికా ఒత్తిడి పెంచుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలను సాధించడం వంటి లక్ష్యాలను నెరవేర్చుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ఉద్దేశమని పేర్కొంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరి భవిష్యత్తులో భారత్ అమెరికా సంబంధాలను మరింత సంక్లిష్టం చేయనుందని అంటున్నారు విశ్లేషకులు. భారత్పై అమెరికా విధించిన సుంకాలతో కొన్ని రంగాలపై ప్రభావం పడింది. ఈ క్రమంలోనే భారత్ ఇతర మార్కెట్ల కోసం అన్వేషిస్తోంది. అంతేకాదు స్వదేశంలోనే మార్కెట్ పెంచే చర్యలు కూడా తీసుకుంటోంది ఇండియా.